ఇది చికెన్ కబాబ్ అండి, ఇది మిక్స్డ్ చికెన్ కబాబ్ ఇదండి. ఇది అందరు కలుపుకునేలాగా కలుపుకుంటాం మనం కూడా, కానీ చేసే విధానం వేరేగా ఉంటుంది. ఇవన్నీ కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మనం నూనెలో సిమ్లో కానీ కొద్దిగా మరీ ఎంత హై ఫ్లేమ్ కాకుండా నార్మల్గా వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. అది మీకు చూపిస్తాను నేను ఎట్లా అనేది. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తీసిన తర్వాత మనం ఈ విధంగా చిన్న సిమ్లో కానీ బర్నర్స్ పైన పెట్టుకొని టెస్ట్ చేసుకుందాం. ఫస్ట్ అయిందా లేదా అనేది. అయింది. ఓకే, ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత సిమ్లో ఉండాలండి. సిమ్లో ఉంటేనే నీట్గా లోపల వరకు వేడి బాగా అయిపోయి బాగా డ్రై అవుతుంది లోపల కూడా. దీంట్లో ఏమేమి కలుపుతుంటే నేను మీకు త్వరగా వీడియో చెప్తాను. మరి మీకు అందరు తెలిసినట్టువే అయినా కానీ ఇది కొద్దిగా వేరుగా ఉంటుందండి టేస్ట్. ఇది ఇది ఇట్లా గోల్డెన్ కలర్ వస్తుందండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ ఇట్లా వస్తుంది. ఇది మనకి రోస్ట్ కావాలంటే రోస్ట్ చేసుకోవచ్చు, లేదా మొత్తం కావాలంటే కొద్ది వరకు మరి ఒక 20 మినిట్స్ లాగా అట్లా పెడితే ఇట్లా అవుతుందండి. ఇది మా రాయలసీమ సైడ్ అండి, ఇది అనంతపురం జిల్లా. ఇది మా సైడు వేరే ఉంటుంది, ఈ కోస్టల్ సైడ్ తర్వాత ఆంధ్ర అంటే కొద్దిగా వేరే చేస్తారు. మా సైడ్ కాస్త కారం ఎక్కువ ఉంటుంది, మసాలా కూడా మేము ఎక్కువ వేసుకుంటాము. బాగుంటుందండి ఇట్లా. మీకు ఇక్కడ దీంట్లో ఏం వేసాను నేను మీకు తర్వాత వీడియో చెప్తానండి నేను ఏమనేది. ఇప్పుడు బాగా ఇది రోస్ట్ అయిందండి. ఇది రోస్ట్ చూడండి, రోస్ట్ అయిపోయింది బాగా. ఇప్పుడు మనం వేడిగా తీసుకొని ముందుగానే మనం కొద్దిగా ఈ దీంట్లోకి ఆనియన్స్ కొంచెం నిమ్మకాయ కొంచెం పిండుకుంటే తర్వాత వేసుకొని తిన్నామంటే ఈ వర్షాలకి ఈ చలిగాలకి ఇవి తింటుంటే ఆ టేస్టే వేరు, ఆ అనుభూతి వేరండి. చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. అట్లాగే మీరు కూడా మీ పద్ధతి ప్రకారము మీ ఏరియా ప్రకారం ఎట్లా చేస్తారో అది కింద కామెంట్ రాయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.